హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార బూందీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం రండి. ఇది మా అత్తగారి స్టైల్ కార బూందీ. సేమ్ బేకరీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అడ్జస్ట్ చేసుకుంటే చాలు. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ బేసన్ ఫ్లోర్, అదే శనగపిండి తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకొని బాగా మిక్స్ చేయండి. అలాగే వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయండి. ఇలా వీడియోలో చూపించినట్లు అలాగే పిండి ఉండాలి. ఎక్కువ వాటరీగా ఉండకూడదు, టైట్గా కూడా ఉండకూడదు. ఒకేసారి వాటర్ వేసారంటే ఎక్కువ వాటరీగా అయిపోతుంది. చూసుకుని వేసుకోండి. బాగా ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాకే వేయండి, లేకపోతే బాగా రాదు. ఇలాంటి బూందీ గెరటె తీసుకొని, ఇలాంటి గెరటె బయట దొరుకుతుంది, తీసుకోండి. అదే గెరటె యూస్ చేయండి, బాగా వస్తాయి. దాంట్లో కొంచెం కొంచెం పిండి వేసుకొని వీడియోలో చూపించినట్టు చేత్తో అలా అనండి, బాగా వస్తుంది. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయండి. ఆయిల్లో మళ్ళీ పుట్నాల పప్పు ఒక లార్జ్ కప్ వేయించుకోవాలి. అలాగే సేమ్ పీనట్స్ కూడా వేసుకోండి. మీకు కావాలంటే అటుకులు కూడా వేసుకొని కలుపుకోండి, బాగుంటుంది. సేమ్ బాండ్లీలో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో దంచిన వెల్లుల్లి ఒక 6 తీసుకోండి. అది బాగా వేగాలి. ఇదే బాగా టేస్ట్ ఇస్తుంది బూందీకి. కర్రీ లీవ్స్ ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. ఎండుమిర్చి ఒక 4, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బూందీలకి వేసి ఇలా కలుపుకోండి. ఇప్పుడు కార బూందీ ఈస్ రెడీ. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.